డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ చూద్దాం. ఆర్టరీస్, బ్లడ్ వెజల్స్ క్యారీ ఆక్సినేటెడ్ బ్లడ్. దిస్ బ్లడ్ transports from the heart to the body parts. That means in arteries the blood flows towards body parts, but the veins contain deoxygenated blood, impure blood. The blood flows from the body parts to the heart. If you observe the arteries, the wall of the arteries, గోడలు, are very thick, but the walls of the veins are very thin. ఇక్కడ ఆర్టరీస్లో బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది, వెయిన్స్లో బ్లడ్ ప్రెషరు తక్కువగా ఉంటుంది. ఇక్కడ ఆర్టరీస్ యొక్క లోపల కనుక చూస్తే మనం ఖాళీ ప్రదేశం అంటే లూమెన్ అనేది తక్కువగా ఉంటుంది. బ్లడ్ ప్రెషర్తో ఫ్లో అయినప్పుడు ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది, అంటే ఎలాస్టిసిటీ ఎక్కువ ఉంటుంది ఆర్టరీస్లో. అదే వెయిన్లో కనుక చూసినప్పుడు దీని యొక్క లూమెన్ లోపల ఉన్న ఖాళీ ఎక్కువగా ఉంటుంది, అంటే ఎలాస్టిసిటీ అనేది తక్కువగా ఉంటుంది. మరి అదేవిధంగా చూస్తే ఈ ఆర్టరీస్ అన్నీ కూడా ఇక్కడ మజిల్స్ దగ్గరికి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి సెల్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆర్టరియోల్స్గా అంటే బ్లడ్ క్యాపిలరీస్గా ఇవి స్ప్లిట్ అయిపోయి ఒక ఆర్టరీ ఇట్లా స్ప్లిట్ అయ్యి ఇదంతా కూడా మజిల్స్లో తర్వాత ఏమో అక్కడ ఉన్నటువంటి సెల్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆ సెల్స్లో ఇక్కడ ఇవి తీసుకొచ్చినటువంటి ఆర్టరీస్ తీసుకొచ్చినటువంటి ఆక్సిజన్ ఫుడ్ మెటీరియల్స్ అక్కడ ఉన్నటువంటి సెల్స్కి మజిల్స్కి ఇచ్చేసి మరి అక్కడ ఉన్నటువంటి వేస్ట్ సబ్స్టెన్సెస్ అన్నిటిని కూడా సన్నటి వెన్యూల్స్గా మారి ఇవన్నీ మళ్ళీ యునైట్ అయ్యి పెద్ద వెయిన్గా మారుద్ది. అంటే ఆర్టరీస్ అనే బ్లడ్ ఈ ఆక్సినేటెడ్ బ్లడ్ని తీసుకొచ్చి ఆర్టీరియోల్స్గా స్ప్లిట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి సెల్స్ మజిల్స్ అన్నిటికి కూడా ఈ ఆక్సినేటెడ్ బ్లడ్ సప్లై చేసేసి అక్కడి నుంచి డిఆక్సినేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ కంటైన్ బ్లడ్ అంతా కూడా కలెక్ట్ చేసి వెన్యూల్స్గా ఇవన్నీ కూడా యునైట్ అయ్యి మళ్ళీ పెద్ద వెయిన్స్గా ఫామ్ అవుతాయి. ఈ డిఆక్సినేటెడ్ బ్లడ్ అంతా కూడా మళ్ళీ టువర్డ్స్ ది హార్ట్ వైపుకి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి హార్ట్లో ఈ డిఆక్సినేటెడ్ బ్లడ్ అంతా మళ్ళీ లంగ్స్ ద్వారా ప్యూరిఫై అవుతూ ఉంటుంది. మరి అదేవిధంగా మనం ఈ వెయిన్స్ కనుక చూసినప్పుడు మరి పైకి వెళ్తూ ఉంటుంది బ్లడ్. వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వాల్వ్స్ అనేవి ఉంటాయి. ఈ వాల్వ్స్ ఏం చేస్తాయి అంటే బ్లడ్ని వన్ సైడే ఫ్లో చేస్తాయి. మళ్ళీ ఇక్కడ బ్లడ్ పైకి వెళ్ళిపోయి మళ్ళీ కిందకి రాకుండా ఈ వాల్వ్స్ క్లోజ్ అవుతూ ఉంటాయి. అంటే వాల్వ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ వెయిన్స్ బట్ వాల్వ్స్ ఆర్ ఆబ్సెంట్ ఇన్ ఆర్టరీస్. సో ఇక్కడ ఈ కనెక్షన్ బిట్వీన్ ది ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఆర్ ది బ్లడ్ క్యాపిలరీస్.